దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సత్తగా కూర్చొని వాక్యాన్ని విందాం. మరి రాజేష్ వచ్చి జ్ఞానకేట్లో ఆ 10 వచనాలు చక్కగా వివరిస్తారు. సమయం దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. 147వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానం చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రం చేయుట ఒప్పెదము. ఇక్కడ ఈ కీర్తన ఎవరు రాశారో తెలియదు, కానీ ఈ కీర్తనకారుడు ఈ కీర్తన 1వ వచనంలో యెహోవాను స్తుతించుడి అని 2 సార్లు చెప్పాడు. ఈ కీర్తన చివరి వచనం 20వ వచనం చివరిలో కూడా యెహోవాను స్తుతించుడి అని చెప్పి ముగించాడు. బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి మొట్టమొదట స్తుతించిన వ్యక్తి ఎవరంటే షేము. ఆ నోవాహు జలప్రలయం తర్వాత నోవాహు తన 3 కుమారుల్ని పిలిచి ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తాడు. మొదటగా హాము గురించి ఏమంటాడంటే, ఈ హాము శపించబడిన వాడని అంటాడు. తర్వాత షేముని పిలిచి అంటాడు, షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక అని చెప్పేసి నోవాహు తన కుమారుడైన షేముని ఆశీర్వదిస్తాడు. అంటే ఆ కుమారుడి దగ్గరికి వచ్చేసరికి ఈ కుమారుడిలో నుంచి వచ్చే సంతతి ప్రతి తరము వారు కూడా ఈ కుమారుని బట్టి దేవుని స్తుతించేవారిగా ఉండాలి. ఈ కుమారుని బట్టి ఆ తరంలో ప్రతి ఒక్కరూ కూడా నిజమైన దేవుణ్ణి తెలుసుకునేవారిగా ఉండాలి. ఈ కుమారుని బట్టి అందరూ యేసు ప్రభువే యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకునేవాడిగా ఉండాలి. తన జీవితం అంతా కూడా ఆ యొక్క షేము కుమారుడు కానీ షేములో నుంచి బయలుదేరే ప్రతి తరంలో వారు కానీ దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. వారందరూ కూడా దేవుణ్ణి గణపరిచేవారిగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క నోవాహు ఆ షేము దగ్గర దేవుడు స్తుతించబడును కాక అంటాడు. హల్లెలూయా. అలా ఆ తరంలో మొట్టమొదటిగా దేవుని స్తుతి అనేది అక్కడ ప్రారంభమైంది, నోవాహు జలప్రలయం దగ్గర. అప్పటి నుంచి ఆ షేము వంశంలో పుట్టిన ప్రతి తరములో ప్రతి బిడ్డలో కూడా ఎలా ఉన్నారంటే దేవుణ్ణి స్తుతించేవారిగా ఉన్నారు. షేము తర్వాత ఒక 10 తరాలు మనం ముందుకెళ్తే ఆ షేము వంశంలో నుంచి మనందరికీ తండ్రి అయినటువంటి అబ్రహాం బయలుదేరాడు. అబ్రహాం తన జీవితం అంతా కూడా దేవుని స్తుతించాడు. అబ్రహాం తర్వాత ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు కూడా అలాగే తన తండ్రి అడుగుజాడల్లో దేవుని స్తుతించాడు. యాకోబు కూడా దేవుని స్తుతించాడు. అలాగే లేయా తన 4వ కుమారుడైన యోధా పుట్టినప్పుడు అంటది, ఈ యోధాను బట్టి నా దేవుడు స్తుతినందుడు కాక అని. అంటే షేములో నుంచి బయలుదేరిన ఆ యొక్క ఆశీర్వాదం, ఆ స్తుతి ఏమైందంటే ప్రతి తరంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా దేవుని స్తుతించేవారిగా ఉన్నారు. అలా కొంతకాలం మనం ముందుకెళ్ళి చూసుకున్నట్లయితే రూతు తరం వస్తుంది. బోయాజు రూతులకి ఒక కుమారుడు పుట్టినప్పుడు ఈ బిడ్డను బట్టి దేవుడైన యెహోవా స్తుతించబడును గాక అని చెప్పేసి నయోమిని గురించి ఆ తరంలో వాళ్ళందరూ అంటారు. ఆ తర్వాత ఆ రూతుకు మునిమనుడుగా దావీదు వస్తాడు. దావీదు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో ఎక్కువ సార్లు స్తుతించిన వ్యక్తి దేవుడిని ఎవరంటే చిన్ననాటి నుంచి వృద్ధుడి వరకు కూడా దావీదు మహారాజు గారి మనకి కనిపిస్తారు. అలా ప్రతి ఒక్కరు కూడా షేము వంశం నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరు దేవుని స్తుతిస్తానే ఉన్నారు. అంటే దేవుని బిడ్డలో ఆ తరంలో వారు మరణించినప్పటికీ కూడా ఆ ఆశీర్వాదం అంతటితో అంతమైపోలేదు. తరం వెంబడి తరం తర్వాత తరం ఒక్కొక్కరిని దాటుకుంటా స్తుతించేదిగా ముందుకు వెళ్ళారు. అలాగే పేతురు యోహానులు ఆ రోజు దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు కుంటివాడు ఉంటాడు. అప్పుడు చాలా ఏళ్ళ నుంచి నడవలేని వ్యక్తి ఉంటాడు. నడవలేని వ్యక్తిని నజరేయుడని యేసు నామములో లేచి నడువు అని చెప్పినప్పుడు వెంటనే వాడు దిగ్గున లేచి దేవుణ్ణి స్తుతించాడంట. అంటే ఆశీర్వాదం ఎక్కడ ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా అలాగే ముందుకు వెళ్తాము. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఏ వ్యక్తి వంశావళి నుంచి వచ్చామంటే నోవాహు యొక్క షేము కుమారుడైన వంశావళి నుంచి మనం వచ్చిన వాళ్ళు. షేములో నుంచి అబ్రహాం వచ్చాడు, షేములో నుంచే ఇస్సాకు వచ్చాడు, షేములో నుంచే దావీదు వచ్చాడు, షేములో నుంచే మనం ఆరాధించేటటువంటి యేసుప్రభు వారు వచ్చారు. యేసుప్రభు బిడ్డలుగా మనం అందరం వెళ్తున్నాం. మనందరం కూడా ఈ తరంలో మనం ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా మన దేవుడిని స్తుతించేవారిగా ఉండాలి. దేవుడిని స్తుతిస్తా ఈ తరంలో మనం దేవుడిని అనేక మందికి తెలియజేసేవారిగా ఉండాలి. అందుకనే కీర్తనకారుడు మొట్టమొదటి వచనంలోనే అంటాడు, యెహోవాను స్తుతించుడి, ఆయనని స్తుతించుడి అని చెప్పేసి ప్రారంభం మొదటి వచనంలో అంటాడు. ప్రకటన గ్రంథంలో కూడా ఏమని ఉంటుందంటే ప్రభు అయిన యెహోవాను స్తుతించుడి. చివరిగా ప్రకటన గ్రంథంలో కూడా దేవుడి స్తుతితోనే ముగించబడి.
ఆ యొక్క నోవాహు కుమారుడైన షేము వంశావళిలో ప్రారంభమైన ఆ స్తుతి అనేది ప్రకటన గ్రంథం యుగ సమాప్తి వరకు కూడా అలాగే కొనసాగుతూ ఉంది. కాబట్టి మనందరం కూడా ఎప్పుడు కూడా దేవుడు స్తుతిస్తా మనం వెళ్తా ఉంటే ఆ మనల్ని బట్టి ఆయన ఎంతో సంతోషిస్తాడు, మనల్ని ఇంకా ఘనపరుస్తా తీసుకువెళ్తాడు. హల్లెలూయా. మన దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పెదము. మన దేవునికి స్తోత్రగానం చేయట మంచిది అని అంటున్నాడు. ఇక్కడ మంచిది ఏం మంచిది అని అంటే మన దేవుడికి ఎప్పుడు స్తుతిస్తా ఆరాధిస్తా ఉంటే అది మనకు మంచిది. 92వ కీర్తన మొదటి వచనంలో ఉంటుంది కదా, చదవండి. 92వ కీర్తన మొదటి వచనం, యెహోవాను స్తుతించుట మంచిది. సరిపోదు. అక్కడ కీర్తనాకారుడు కూడా అంటున్నాడు యెహోవాను స్తుతించితే మంచిది అంట. అది ఎవరికి మంచిది అంటే మనకే మంచిది. మనం ఎప్పుడు స్తుతిస్తా ఆరాధిస్తా ఉంటే మనకి దానివల్ల కలిగే ఆశీర్వాదాలు మన ఊహకు అందనివి, మనం గుర్తించలేనటువంటి గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఆయన బిడ్డలు దయచేస్తాడు. ఆ కీర్తనలోని చివరిగా మనం వెళ్తే ఉంటుంది, అలా స్తుతించడం వల్ల కలిగే ఆశీర్వాదం ఏంటంటే నీతిమంతులు అంటే ఖర్జూర వృక్షం వల్లే మోవ వేస్తారంట. అంటే దేవుడిని స్తుతించే భక్తులు నీతిమంతులుగా పిలువబడే వాళ్ళు ఎలా ఉంటారంటే ఖర్జూర వృక్షం లాగా ఉంటారంట. ఖర్జూర వృక్షంతో ఎందుకు పోల్చాడంటే అది ఖర్జూర వృక్షం పెరిగే స్థలాలు అన్ని అనుకూలంగా ఉన్న స్థలాల్లో పెరగదు. ఈ లోకంలో ప్రతి చెట్టు కూడా ఎక్కడ ఉంటుంది, చక్కగా నీరు దొరికే చోట కాలువల దగ్గర ఉంటాయి. ఆ చెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి. అదే నీరు లేని చోట్ల ఉన్న చెట్లు చూడండి ఎండిపోతాయి. కానీ ఖర్జూరపు చెట్టు ఎడారిలో మొలుస్తుంది, దానికి నీటి చుక్క కూడా దొరకదు. అయినప్పటికీ కూడా ఆ ఎడారిలో కూడా మండు టెంట్లో కూడా తట్టుకుని నిలబడి అనేక మందికి చాలా ఖరీదైన ఫలాలు, ఆరోగ్యాన్ని ఇచ్చే ఫలాల్ని ఆ యొక్క ఖర్జూరపు చెట్టు అందిస్తుంది. అలా మనం స్తుతిస్తా ముందుకు వెళ్తే ఎలా ఉంటామంటే మనం ఖర్జూర వృక్షంతో పోల్చాడు దేవుడు. నీతిమంతుల్ని ఖర్జూర వృక్షం వల్లే మోవ వేస్తూ ఉంటారంట, ఎప్పుడుకి చిగురిస్తూ ఉంటారంట. ఇంకా ముసలితనంలో కూడా సారం కలిగి పచ్చగా ఉంటారంట. వారు ముసలివారు అయిపోయినప్పటికీ కూడా ఇంకా సారం అనేది ఉండదనంట. అది ఏ సారం అంటే ఈ లోకంలో కాలంలో సత్తువ తగ్గిపోతుంది, కంటి చూపు తగ్గిపోతుంది, నోటి మాట తగ్గిపోతుంది, ఇవేవి కాదు. కానీ దేవుళ్ళలో ఉన్నటువంటి భక్తి సారం అనేది మాత్రం ముసలితనం వచ్చినా కూడా ఎంత మాత్రం కూడా తగ్గిపోదు. హల్లెలూయా. మోషే గారి గురించి మనం చూసుకున్నట్లయితే ఆ చివరి అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం చివరిలో ఆయన గురించి రాయబడి ఉంటుంది. మీ అందరికి తెలుసా ఏమని ఉంటుంది? ఆయనకి 120 సంవత్సరాలు వచ్చేస్తాయి. ఆయనకంట చెప్పండి కంటి చూపు తగ్గలేదనంట, కాలంలో శక్తి కూడా తగ్గలేదంట. 40 సంవత్సరాలు ఎడారిలో తిరిగాడు. 40 సంవత్సరాలు ఎండ అనగా పగలనగా నడుస్తానే ఉన్నాడు, ఏ వాహనం లేదు. అయినప్పటికీ కూడా ఆయన కంటి చూపు తగ్గలేదు, మోకాళ్ళలో ఆ యొక్క శక్తి కూడా తగ్గలేదంట. కాలేబు కూడా అంటాడు ఒకసారి, దేవుడు నన్ను పంపినాడు ఎంత బలం ఉందో ఈనాడు కూడా నాకు అంతే బలం ఉందని చెప్పి అన్నాడు. అంటే దేవుళ్ళలో నడిచినట్టు భక్తులు, దేవుడితో కలిసి జీవించిన భక్తులు కానీ ఆయనతో కలిసి స్తుతిస్తా ఆయన ఆరాధిస్తా నడిచి వారు ముందుకు వెళ్ళిన వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే ప్రారంభంలో ఎంత బలంగా ఉన్నారో వారి జీవితాలు ముగింపుకు వచ్చేసరికి కూడా అంతే బలంగా ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా దేవుని స్తుతి స్తోత్ర గానాలతో స్తుతిస్తూ ఉంటే అది మనకు మంచిది, మన తర్వాత వచ్చే వారికి కూడా మంచిది. హల్లెలూయా. 2వ వచనం, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. యెరూషలేమును కట్టడం అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుబాటు చేయటం వలన యెరూషలేములో దేవుడు ప్రేమగా వారి కోసం వారి మధ్యన నేను కలిసి నివసిస్తానన్నటువంటి ఆ మందిరాన్ని కోల్పోయారు. వారు యెరూషలేము అయితే ఉంది కానీ అక్కడ మందిరం లేదు, దేవుడి యొక్క మహిమ లేదు, దేవుడు అనేవాడే లేడు. ఆ యొక్క యెరూషలేము దేవాలయాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆనాటి ఇశ్రాయేలీలు అందరూ కూడా ఎంతగానో ఏడుస్తున్నారు. వారి జీవితంలో అప్పటి వరకు ఉన్న ఆశీర్వాదం అంతా వెళ్ళిపోయింది. దేవుడు ఉంటేనే వారు సంతోషంగా ఉంటారనే మాటని మర్చిపోయారు వారు. మా దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి ఇన్ని సంవత్సరాలు కూడా మేము హాయిగా ప్రశాంతంగా సంతోషంగా ఆశీర్వాదంతో ఉన్నామని ఆ యొక్క సత్యాన్ని మర్చిపోయారు. చివరికి ఏమైపోయిందంటే ఆ మందిరం పాడు చేయబడిపోయింది. మందిరంలో ఉన్న ఉపకరణాలన్నింటినీ కూడా బబులోనులో తీసుకెళ్ళిపోయాడు. వారి దగ్గర ఉన్నట్టు మహిమ వెళ్ళిపోయింది. వారి జీవితం అంతా అప్పుడు శాపగ్రస్తమైన జీవితాల్లోకి వెళ్ళిపోయారు. వీరు ఆశీర్వాదంగా ఉండాలని పిలువబడిన వారు శాపగ్రస్తులుగా మారిపోయారు. వారు దేవుడికి తిరిగి ప్రార్థించినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, పాడైపోయిన యెరూషలేము ప్రాకారాలను కట్టేవాడిని నేనే అని చెప్పాను అంటున్నాడు. చెదరిపోయిన ఇశ్రాయేలీయుల్ని పోగు చేయవాడు ఆయనే అని చెప్పాను అంటాడు. చెదిరిపోయారు యూదులందరూ కూడా. చెదిరిపోయిన వారందరినీ కూడా తిరిగి మరలా యెరూషలేములో దేవుని సన్నిధికి, దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించి ఆ దేశంలోనికి మరలా పోగు చేసేవాడిని నేనే అంటున్నాడు.
అంటే ఈరోజు ఈ వాక్యంలో నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, యెరూషలేము కట్టడం అని అంటే మన కుటుంబమే ఒక యెరూషలేము, మన సంఘమే ఒక యెరూషలేము. మనం ఆరాధించే ఈ స్థలం ఒక చిన్న యెరూషలేము లాంటి, మన కుటుంబమే యెరూషలేము. ఈ యెరూషలేములో అనేక మంది తప్పిపోయిన వారు ఉన్నారు. ఈ చిన్న యెరూషలేములో ఇంకా మన కుటుంబంలో అనేక మంది దేవుణ్ణి తెలుసుకోలేని వారు ఉన్నారు. వారందరినీ కట్టేవాడు, వారందరినీ కూడా తిరిగి పోగు చేసేవాడు ఎవరంటే దేవాది దేవుడే. మనం ఏం చేయాలంటే మన కుటుంబంలో ఇంకా రక్షణలోనికి రాని వారి గురించి మొరపెట్టినప్పుడు దేవుడు ఆకాశమందున దేవుడు వారు ఉన్నటువంటి రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయంతో వారిని నింపి ఈ యొక్క యెరూషలేములోకి ఆయన మరలా వారిని తీసుకొచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 3వ వచనం, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో వచ్చినటువంటి తుఫాన్ల వల్ల కావచ్చు, ఈ లోకంలో వచ్చినటువంటి సమస్యల వల్ల కావచ్చు, మనిషి గుండె చెదిరిపోదు. మనిషికి ఏ భయం వచ్చినా కూడా ఫస్ట్ గుండె భయపడుతుంది. గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది, గుండె దడదడలాడుతూ ఉంటుంది. అంటే మనిషి గుండె చెదిరిపోయి పాడైపోయిన స్థితిలోకి వచ్చేస్తుంది. అటువంటి చెదిరిపోయిన వారందరినీ కూడా వారి గాయాలు కట్టే దేవుడై ఉన్నాడు మన దేవుడు. దావీదు తన జీవితంలో ఒకానొక సమయంలో ఏమవుతుందంటే, తనతో 600 మంది ఉన్నారు, పెద్ద సైన్యంగా ఉన్నారు. నీ వెనకాల మేమున్నాం, నీకే కష్టం వచ్చినా కూడా మేమున్నామని చెప్పి దావీదు వెనక 600 మంది సైన్యం ఉంటే, ఒకసారి దావీదు యుద్ధానికి వెళ్ళి వచ్చేసరికి తనతో ఉన్న భార్యలందరినీ కూడా అమాలేకీయులు ఎత్తుకు వెళ్ళిపోతారు. తనతో ఉన్న 600 మంది భార్యలను, 600 మంది సైనికుల భార్యలను కూడా ఆ యొక్క అమాలేకీయులు వెళ్ళిపోతారు, తీసుకుని వెళ్ళిపోతారు. వారి దగ్గర ఉన్న సమస్తాన్ని దోచుకుని వెళ్ళిపోతారు. అప్పుడు దావీదు మోకాళ్ళ మీద పడిపోయి ఏడవటానికి కూడా శక్తి చాలనంత బిగ్గరగా ఏడ్చాడని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. అంత గొప్ప దావీదు, చాలా బలం కలిగిన వాడు. అయినప్పటికీ కూడా తన జీవితంలో గుండె చెదిరిపోయే పరిస్థితి వచ్చింది. తనతో ఉన్న వాళ్ళందరూ కూడా కోల్పోయిన పరిస్థితి వచ్చింది. అప్పుడు దావీదు తనతో ఉన్న 600 మంది ఏమంటారంటే, నీ వల్లే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, నీ వల్లే మా కుటుంబం అంతా ఇలాగ అయిపోయింది, నీ వల్లే మాకున్న సమస్తాన్ని కోల్పోయామని చెప్పేసి వారు దావీదుని ఓదార్చవలసింది పోయి దావీదుని ఇంకా దూషిస్తా దావీదునే చంపాలని చెప్పి వచ్చారండి. అప్పటి వరకు నీ వెంటే నేను ఉన్నామని చెప్పి దావీదు వెన్నంటి ఉన్న వారందరూ కూడా తిరుగుబాటు చేశారు. అప్పుడు దావీదు గుండె చెదిరిపోయి తనతో మనుషులు ఎవ్వరూ కూడా నాకు వచ్చిన సమస్యను తీర్చలేరు, మనుషులు ఎవ్వరూ కూడా నాతో వెన్నంటి ఉన్నానని అంటారే కానీ కష్టాలు వచ్చినప్పుడు నాతో ఎవ్వరూ నిలబడలేరని సత్యాన్ని తెలుసుకుని దావీదు కొంచెం ముందు వచనంలో, ఆ యొక్క అధ్యాయం ముందు వచనంలోకి వెళ్ళి చదివితే ఏమని ఉంటుందంటే, దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోలేను అని రాయబడి. హల్లెలూయా. మనం అందరం కూడా మన జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా యెహోవా మనకు ఉన్నాడని చెప్పి ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. మనం, నా దేవుడు నాకు ఉన్నాడు, సమస్య వచ్చినప్పటికీ కూడా నా చేయి విడువని దేవుడు నాతో ఉన్నాడని చెప్పి ఆ యొక్క ఒక్క వాగ్దానాన్ని పట్టుకుని మనం ముందుకు వెళ్తే దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. మరలా పోగొట్టుకున్న దాన్ని అంతటినీ కూడా, తన సమస్తాన్ని కూడా తెచ్చుకున్నాడు. హల్లెలూయా. 4వ వచనం, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. నక్షత్రాల సంఖ్య ఆయనకు తెలుసంట. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో ఎవరో లెక్క పెట్టలేరు ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎవరు కూడా. సైంటిస్టులు చెప్తారు ఒక 27 నక్షత్రాల పేర్లు ఉన్నాయని చెప్పేసి పేర్లు పెడతారు. అశ్విని నక్షత్రం అని, భరణి నక్షత్రం అని. అంటే దేవుడు ప్రతి ఒక్క నక్షత్రం తెలుసాయండి, ప్రతి ఒక్క నక్షత్రానికి పేరు పెట్టాడంట. అంటే ఈ లోకంలో శాస్త్రాలు ఉంటాయి కదా, నక్షత్ర శాస్త్రం అని, అవన్నీ కూడా ఈ రోజుల్లో మనుషులు వాడక ముందే బైబిల్ ఎప్పుడో కూడా ఆ శాస్త్రాలు గురించి కూడా ముందే దేవుడు చెప్పాడు. వైద్య శాస్త్రం ఉంది, ఆర్థిక శాస్త్రం ఉంది, భౌతిక శాస్త్రం ఉంది, నక్షత్ర శాస్త్రం కూడా ఉంది. అంటే ప్రతి నక్షత్రం యొక్క పేరు ఆయన పెట్టి నియమించి ఉన్నాడు. అంటే ఈ నక్షత్రాలు ఎంత పెద్దవి, ఎన్నో రెట్లు పెద్దవి మన భూమి కంటే, సూర్యుని కంటే. మనం ఈ భూమి మీద నుంచి చంద్రుడి దగ్గరికి వెళ్తానికి కొన్ని రోజులు, కొన్ని నెలలు ప్రయాణం పడుతుంది. ఇంకా కొంచెం ముందుకెళ్ళి కొన్ని గ్రహాల మీదకి వెళ్తానికి సంవత్సరాలు కూడా పడుతుంది. మన జీవితంలో ఒక నక్షత్రం మీద ఒక మనిషి వెళ్ళాలంటే మనకు ఉన్న ఆయుష్కాలం 120 సంవత్సరాలు సరిపోదంట. అంటే మనిషి జీవితం అంతా కూడా ప్రయాణం చేసినప్పటికి కూడా ఒక నక్షత్రం దగ్గరికి కూడా తను చేరుకోలేదు. ఈ జీవిత యాత్ర అయిపోతుంది. అంతకంటే గొప్ప దూరంలో మన కోసం సిద్ధపరిచి ఉంచాడు పరలోకాన్ని దేవుడు. ఆ పరలోకానికి మనం ఎంతసేపులో వెళ్తామో తెలుసా? కాంతి వేగం కంటే ఒక్క సెకండ్లో మనం భూమి మీద కన్ను మూసిన వెంటనే మన కోసం సిద్ధపరిచిన పరలోకానికి దేవుడు చేర్చుకుంటాడు. హల్లెలూయా. మన దేవుడు, మన ఆరాధించే దేవుడు అంత గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు. ఆ యొక్క దేవుడిని కలిగి ఉన్న మనందరం కూడా ధన్యులు. 5వ వచనం, మన ప్రభువు గొప్పవాడు,
ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మన ప్రభు గొప్పవాడై ఉన్నాడని చెప్పేసి ఇక్కడ దావీదు చెప్తున్నాడు. ఏంటి ఆయనలో ఉన్న గొప్పతనం? ఏంటి ఈ లోకంలో ఎవరిలోనూ లేనటువంటి ఆయన గొప్పతనం అంటే, ఆయన అబ్రహాము శారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఎండిపోయిన స్థితిలో ఉన్నారు వారు. ఎండిపోయిన స్థితిలో వారికి ఏమీ లేని, నిరీక్షణకు ఆధారం లేని ఆ స్థితిలో ఉన్న వారిని పిలుచుకుని వారి ద్వారా ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె గొప్ప జనాంగాన్ని ఏర్పరిచారు. వారి కోసం ఆయన బిడ్డల కోసం ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ ఈ అద్భుతాలన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటంటే, మనందరి కోసం భూమి మీద ఉన్న ప్రతి మనిషిని రక్షించుకోవాలని చెప్పి ఆయనే తన మహిమనంతా తగ్గించుకుని మన కోసం దిగి వచ్చాడు. ఆయన లాంటి గొప్ప దేవుడు, ఆయనతో సమానుడైన దేవుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అందుకనే దావీదు అంటున్నాడు, మన ప్రభు గొప్పవాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన అధిక శక్తి కలిగిన దేవుడు అని మనం గుర్తించాలంటున్నాడు. ఆయన జ్ఞానానికి మితి లేదు, అనంత జ్ఞాని అయిన దేవుడు. మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉన్నదా? ఎవరైనా జ్ఞానం లేనివాడిని, నేను తెలివి లేనివాడిని అని చెప్పి అనుకుంటున్నారా? మీరు ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన అనంత జ్ఞానం కలిగిన దేవుడు. ఆయన ఈ లోకంలో దేవుడి దగ్గరికి వచ్చి నాకు జ్ఞానం కావాలని అడిగితే తప్పనిసరిగా జ్ఞానాన్ని ధారాళంగా ఇచ్చే దేవుడు ఆయన. థామస్ అల్వా ఎడిసన్ తన జీవితంలో ఎలాంటి వ్యక్తి అని మనం చూసుకున్నట్లయితే, ఆయన యొక్క జీవిత చరిత్ర మనం చదివినట్లయితే, థామస్ అల్వా ఎడిసన్ ఏమి చదువులు ఎందుకు పనికిరాని వ్యక్తి. అసలు ఇలాంటి వాడు స్కూల్లో ఉంటే స్కూల్లో మిగతా పిల్లలు కూడా పాడైపోతారని చెప్పి స్కూల్లో నుంచి టీచర్లే గెంటేశారు. అప్పుడు ఆ తల్లి ఒక చిన్న ప్రార్థన చేసింది. ఏమనంటే, ఈ పిల్లవాడు ప్రభువా నీ చేతుల్లో పెడుతున్నాను నీ బిడ్డ జీవితాన్ని. నువ్వు అనంత జ్ఞాని అయిన దేవుడు, ప్రపంచంలోని గొప్పవాడిగా నువ్వు చేయగలిగిన దేవుడు అని చెప్పి బైబిల్లో ఉన్న వాక్యాన్ని పట్టుకుంది. దేవుడి సన్నిధిలో ఒక ప్రార్థన చేసింది. ఆ వ్యక్తి కొన్ని రోజుల తర్వాత పెద్ద సైంటిస్ట్ అయ్యి బల్బును కనిపెట్టాడు. అతని దగ్గరికి మీడియా వాళ్ళు అందరూ వచ్చి అడిగినప్పుడు, నువ్వు స్కూల్లో ఇంత చదువులో ఇంత పనికిరాని వాడు, ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడంటే, యేసు ప్రభు నన్ను వెలిగించాడు, నేను ఈ లోకాన్ని వెలిగించానని చెప్పాను. మన ప్రభు అంత జ్ఞానం కలిగిన వాడు. కాబట్టి ఆయన ఆరాధించి ప్రతి బిడ్డలు ఎలా ఉండాలంటే జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. చదువుల్లో మొద్దులుగా ఉండకూడదు. ఎందుకంటే మన వాక్యం దగ్గరికి వచ్చి వాక్యాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేస్తే అంతకంటే అందరికంటే గొప్పగా నిలవబెట్టే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. 6వ వచనం, యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చును. యెహోవా దీనులను లేవనెత్తువాడు. ఎవరైతే దీనుడిగా జీవిస్తాడో వారిని పైకి లేవనెత్తే దేవుడు అంట. పేతురు గ్రంథంలో పేతురు మొదటి పత్రికలో రాయబడి ఉంటుంది. ఆయన అంటే అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తాడంట. అంటే ఈ లోకంలో చూడటానికి చాలా గొప్పవారే కనిపిస్తారు, కానీ అహంకారంతో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ సింహాసనం మీద ఆ కుర్చీలో నుంచి తోసేసి, ఎవరతను? నెబుకద్నెజర్. అహంకారంతో ఉన్నాడు. ఇంత గొప్ప సామ్రాజ్యం నాకు ఉంది, నా అంతటి వాడు ఎవరు లేరు, నేను ఎక్కడికి వెళ్ళిన విజయం నాదే, అందరినీ ఓడించానని చెప్పి అహంకారంతో కుర్చీలో కూర్చుని ఉంటే, కుర్చీలో నుంచి అతను గెట్టేసి ఈ లోకంలో ఒక పశువులాగా గడ్డి తినిపించాడంట దేవుడు. మరలా అతను అహంకారాన్ని విడిచిపెట్టి తనలో దీనత్వం అనేది తెచ్చుకుని దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడంటే, మరలా అదే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. 149వ కీర్తన 4వ వచనం చదువుకున్నాం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించి. ఈరోజు దీనత్వంగా మనం బతికితే, ఎక్కడున్నా కూడా మనం దీనులుగా మనం బతికితేనంట మనకు రక్షణను అలంకారంగా దయచేసే దేవుడై ఉన్నాడంట. హల్లెలూయా. రక్షణ కావాలి మనకు. ఈ లోకంలో ఆస్తిపాస్తులు ఇవేమీ కాదు, కానీ ఆయన ఇచ్చే రక్షణ మనకు ఉన్నట్లయితే మనం ఈ భూమి మీద మనం ఈ యాత్ర కొన్ని రోజులే, కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ రక్షణ వస్త్రం ఆయనతో యుగ యుగాలు కలిసి జీవించే కృపను మనకి దయచేస్తాం. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించు, సితారాతో మన దేవుణ్ణి కీర్తించు. కృతజ్ఞతలతో ఆయన్ని కీర్తించాలంట. ఎప్పుడు కూడా దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి వేరుని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఆ కృతజ్ఞతా స్థితిలో మనం జీవించినట్లయితే ఎప్పుడు కూడా దేవుడు అంతకంటే రెట్టింపు ఆశీర్వాదాలతో నింపుతాడు. దావీదు తన జీవితంలో ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి జీవించాడు. అందుకే తన జీవితం స్టార్టింగ్ నుంచి ముగింపు వరకు చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం తన జీవితంలో పైకి వెళ్ళేవారిగా ఉన్నాడు. తన జీవితంలో ఎవరైనా ఒక వ్యక్తి సహాయం చేశాడా, సహాయం చేసిన వ్యక్తిని మర్చిపోకుండా తను గుర్తుపెట్టుకున్నాడు. ఎవరా వ్యక్తి? యోనాతాను ఉపకారం చేశాడు. యోనాతాను వంశంలో ఒక వ్యక్తిని తీసుకొచ్చి తన దగ్గరే కూర్చోబెట్టుకుని, తనకు అన్నం లేని స్థితిలో యోనాతాను ఎలాగైతే తనకు ఆహారాన్ని ఇచ్చాడో, యోనాతాను కుమారుడు కూడా ఉపచారం చేశాడు.
దాన్ని బట్టి ఆ కృతజ్ఞతగా దావీదు వంశాన్ని దేవుడు అంతకంటే పైకి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. 8వ వచనం, ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఇక్కడ 8, 9 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే ఆకాశాన్ని మేఘాలతో కప్పి వర్షాన్ని ఇచ్చే దేవుడు అని చెప్పి 8వ వచనంలో మనకు తెలుస్తుంది. 9వ వచనంలో అరచుచుండు పిల్లకాకులకు ఆహారం ఇచ్చే దేవుడే అన్నాడు. ఒక మనిషి కానీ ఒక ప్రాణి కానీ ఈ భూమి మీద బ్రతకాలంటే మనకి ఆహారం ఉండాలి, అలాగే త్రాగడానికి నీరు ఉండాలి. దేవుడు ప్రతి ఆహారంతో పాటు నీరును కూడా దయచేసేవాడు అని చెప్పేసి కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ఆకాశాన్ని మేఘాలతో కప్పేవాడే అన్నాడు. ఎండాకాలం ఎలా ఉండదంటే నేలంతా ఎండిపోయి పగుళ్ళు వచ్చేసేసి ఇక ఈ భూమి మీద మొక్క కూడా మొలవదు అనే స్థితిలోకి మారిపోతుంది. అలాంటి టైంలో దేవుడు ఆకాశం అంతా మేఘాలతో నింపుతాడు. నింపిన తర్వాత ఆ ఎండిపోయిన నేల మీదకి వర్షాన్ని కురిపించి మరలా కూడా నూతన పంటని కొత్త మొక్కలతో ఆ భూమిని మరలా సిద్ధపరిచి నరులకు కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరిచేవాడే ఉన్నాడు. అలాగే పశువులకును అరచుచుండు పిల్లకాకులకు ఆయన ఆహారం ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాకి పిల్లలు అప్పుడే పుడతాయి కదా, పుట్టినప్పుడు ఆ ఆకలితో పెద్ద పెద్ద కేకలు పెడతామండి. వాటికి తినడం ఎలాగో కూడా తెలియదు. అలాంటప్పుడు కాకి పిల్లలు ఏం చేస్తాయి అంటే తన పిల్లలకు ఆహారాన్ని తీసుకుని ఆ యొక్క పిల్లల నోట్లో పెడతాయి. అంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూపిస్తా ఉంది మనకి ఈ రోజున సృష్టిలో ప్రతి ప్రాణి. అలా ఆ కాకులు తన పిల్లల మీద ఎంతో ప్రేమతో ఎంతో వాత్సల్యంతో తన బిడ్డల కోసం ఆహారాన్ని వెళ్ళి వెతికి తీసుకొచ్చి ఆ పిల్లలు తినలేవని చెప్పేసి పిల్లల నోట్లో పెడుతున్నాడు. అంటే ఆ పక్షులకి ఆ యొక్క మనసు ఎలా వచ్చిందంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. ఈ యొక్క సృష్టిలో ప్రతి ప్రాణి తెలియజేస్తుందని చెప్పి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు మనుషులు. హల్లెలూయా. పక్షులకును అరచుచుండు పశువులకును అరచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చే దేవుడు అయ్యాడు. ఆది నుంచి కూడా అనేక సార్లు బైబిల్లో కరువులు వచ్చినాయి కానీ ఎవరో చనిపోలేదు. దేవుడు పెట్టిన జీవితంలో కరువులు అనేవి వస్తాయి కానీ వారు అర్థం మాత్రం ఆ కరువు వాళ్ళు ఎంత మాత్రం కూడా దరిచారు. అబ్రహాం జీవితంలో కరువు వచ్చింది, తర్వాత మళ్ళా సమృద్ధిలోకి నడిపించాడు దేవుడు. బోయాజు నయోమి జీవితంలో కూడా కరువు వచ్చింది కానీ మరలా ఆ యొక్క దేవుడు బెత్లెహేము దర్శించాడంట. వారు యవల కోత ఆరంభంలో వారు బెత్లెహేములోకి ప్రవేశించారన్నమాట. వచ్చారు కదా కానీ ఆ యొక్క బెత్లెహేములో ఏ ఒక్కరు కూడా కరువులో చనిపోయారు లేదు. అంటే మనకు కావాల్సిన ప్రతిదీ కూడా దేవుడు దయచేసేవాడని చెప్పేసి ఆ పశువుల గురించి పిల్ల కాకుల గురించి తెలియజేస్తాడు. పశువుల్ని కాకుల్నే పోషించేవాడిని నేనైతే ఇంకా మీరెందుకు నా గురించి నేను ఏదో మీకు ఇవ్వనని చెప్పేసి ఈ లోకంలో ఏదో చిన్న శ్రమ వచ్చిందని చెప్పేసి నేను మిమ్మల్ని పోషించిన దేవుడు అని చెప్పేసి నన్ను ఎందుకు అలా విసుక్కుంటున్నారు, నా మీద ఎందుకు అలా అనేక సార్లు మీరు విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారని చెప్పి దేవుడు బాధపడతా ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా మన జీవితంలో కరువు అనేది వస్తుంది, సమృద్ధి అనేది వస్తుంది. కరువు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే ఆ యొక్క బెత్లెహేములో నయోమి జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క సందర్భాన్ని గుర్తు చేసుకుని మరలా దేవుడు నన్ను సమృద్ధిలో నడిపిస్తాడని చెప్పి మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. హల్లెలూయా. 10వ వచనం, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడంట. ఇక్కడ కీర్తనకారుడు అన్నాడు గుర్రాల బలమునందు ఆయన సంతోషించడంట, నరుల కాలి సత్తువనందు ఆయన ఆనందించే దేవుడు ఎంత మాత్రం కాదంట. అంటే ఈ లోకంలో ప్రజలు ఎలాంటి వాటిని బట్టి ఆనందిస్తారంటే వారికి ఉన్నటువంటి ఆస్తుపాస్తులను బట్టి, వారికి ఉన్నటువంటి వస్తు సామాగ్రిని బట్టి, వారికి ఉన్నటువంటి భూములను బట్టి, ధనాన్ని బట్టి సంతోషించే వారిగా ఉన్నారు. ఆ రోజుల్లో సైన్యం ఎలా ఉండేవారు అంటే గుర్రాలను బట్టి, అనేక గొప్ప శక్తివంతమైన గుర్రాలు ఉన్నప్పుడు నాకు చాలా సైన్యం ఉంది, నా వెనకాల సైనిక బలం ఉంది, గుర్రాల బలం ఉంది, ఏనుగుల బలం ఉంది, కాబట్టి యుద్ధంలో విజయం నాదే, నా మీదకి ఏ ఒక్కరు కూడా జయాన్ని పొందలేరని చెప్పేసి అనేక మంది రాజులు అనుకుంటున్నారు. కానీ మన దేవుడు ఇశ్రాయేలీని పెట్టింది ఏంటంటే మీరు గుర్రాల బలమునందు మీరు సంతోషించదు, మీకు యుద్ధంలో విజయాన్ని ఇచ్చేది గుర్రాలు కాదు, ఖడ్గాలు కాదు, కానీ నేనే మీకు తోడుగా ఉన్నాను, ఇశ్రాయేలీకి ఆధారమైన వాడు నరుడు కాదని చెప్పేసి దేవుడు ఆయన తన గురించి చెప్తా ఉన్నాడు. కానీ సొలొమోను మహారాజు ఏం చేస్తాడంటే ఒకసారి ఐగుప్తు నుంచి చాలా గొప్ప గొప్ప గుర్రాలను తీసుకొచ్చుకున్నాడంట. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞను మర్చిపోయాడు. చాలా బలమైన గుర్రాలను తెచ్చుకుని ఈ గుర్రాలు నాకు ఉంటే యుద్ధంలో నా ప్రజలందరూ కూడా గెలుస్తారని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ మనం మాత్రం అలాంటి వారిగా ఉండకూడదు. మనకు ఉన్నటువంటి
ఆస్తిపాస్తులను బట్టి, మనకు ఉన్నటువంటి బిడ్డలను బట్టి, మనకు ఉన్నటువంటి ఇంకా ఎవరైనా పేరు కానీ పలుకుబడి ఉన్నవారు మనకు ఆధారంగా ఉంటే వారిని బట్టి మనం సంతోషించకూడదు. కానీ 11వ వచనంలో అంటాడు, తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుడు ఎప్పుడు మనల్ని బట్టి ఆనందిస్తాడంటే మనకున్న ఆస్తిపాస్తులు బట్టి కాకుండా, ప్రభువా నీవే నాకు అండ, నీవే నాకు కొండ కోట, నీవే నాకు ఉన్నావు ప్రభువా, ఈ లోకంలో నీ ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదని చెప్పి కీర్తనకారుడు అన్నట్టుగా దేవుణ్ణి మనం కొండగా చేసుకుని, ఆయననే మనం ఆశ్రయంగా చేసుకుని, ఆయన నాకు ఉన్నాడనే ధైర్యంతో మనం ముందుకు వెళ్ళినప్పుడట వారిని బట్టి ఆనందించే దేవుడై ఉన్నాడంట. హల్లెలూయా. ఇక్కడ మనం దేన్ని బట్టి ఆనందించాలంటే, ఎండిన భూమి అంట వర్షం కోసం ఎదురు చూస్తున్నట్లుగా మనం కూడా దేవుడిని బట్టి ఎదురు చూస్తూ ఉంటారంట. దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాన్ని బట్టి, ఆయన మన జీవితంలో చేసే కార్యాలను బట్టి ఎదురు చూస్తా మనం ముందుకు వెళ్తున్నప్పుడు అంట ఆయన మనల్ని బట్టి ఆనందించే దేవుడై ఉన్నాడు. మన కోసం గొప్ప ఆశీర్వాదాలు కురిపించే దేవుడై ఉన్నాడు. ఇటువంటి ఆశీర్వాదాలు, అటువంటి కృప ఈరోజు వాక్యం ప్రతి బిడ్డకి కూడా దేవుడు దయచేయను కాదు. ఆమేన్. బాగు చేయువాడని చెదరిన